ప్రొద్దుటూరు నియోజకవర్గము, ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆడబిడ్డలందరి వైపు నుంచి, అక్క చెల్లెమ్మలందరి వైపు నుంచి ప్రొద్దుటూరు పోలీస్ శాఖకు, ప్రొద్దుటూరు డిఎస్పీ గారికి, ముగ్గురు సిఐలకు, ఎస్ఐలకు, కానిస్టేబుళ్లకు, ఎస్పీ గారికి, జిల్లా ఏఎస్పీ ప్రకాష్ బాబు గారికి, పోలీస్ శాఖకే, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు పోలీస్ శాఖకు, మా ప్రొద్దుటూరులో ఉండే అక్క చెల్లెమ్మలు అందరి వైపు నుంచి మనస్ఫూర్తిగా, ఎంత మనస్ఫూర్తిగా అంటే అంత మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి ఈ ప్రొద్దుటూరులో ఉండే పోలీస్ శాఖకు, ఎస్పీ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అభినందనలు తెలియజేస్తున్నాం. దేనికి కృతజ్ఞత అంటే, మా మొగుళ్ళు, మా కొడుకులు వ్యసనపరులై, జూదానికి వ్యసనపరులై, సంసారాన్ని గుల్ల చేసి, ఇంట్లో తక్కువ సమయం ఉండి జూదగృహాల కాడ ఎక్కువ సమయం కేటాయించి, పిల్లల యొక్క చదువులను, బాధ్యతలను పట్టించుకోకుండా గాలికి తిరుగుతూ ఉంటే, సంపాదించిన లెక్కను, పెద్దలు ఇచ్చిన ఆస్తులను జూదాల పేరుతో పొగడతా అంటే, వాటి నుంచి మమ్మలను, మా సంసారాలను కాపాడేదాని కోసం ఈ పొద్దుటూరులో జూదాల నుంచి మమ్మల్ని కాపాడండి, మా మొగులను, మా సంసారాలని ఆడవాళ్ళ యొక్క విజ్ఞప్తి ఎప్పటి నుంచో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 నుంచి రాష్ట్రంలో ఎక్కడే కానీ జూదం లేదు. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ప్రొద్దుటూరు మొదలుకుంటే యాన్నే కానీ పెద్ద లేదు, చిన్న లేదు, మంత్రి లేదు, ఎమ్మెల్యే లేదు, ఎవరు లేదు. రేకాట్ అనేది లేదు. ఆ నేపథ్యంలో ప్రొద్దుటూరులో కూడా లైసెన్స్డ్ అనే పేరుతో చెప్పుకునే క్లబ్బులు, అవి లైసెన్సుడు కాదు, పాడు కాదు. తరంగాని పేపర్ ఏదో ఒకటి పెట్టుకొని ఇది లైసెన్సుడు అని చెప్పి జార్జి క్లబ్లో, ఇంకో క్లబ్లో సాయంకాలం ఎప్పుడో 2 గంటలు 3 గంటలు ముసలిలో రిటైర్ కూర్చొని క్యారం బోర్డు ఏదైనా ఆడుకొని తమాషగా మాట్లాడుకోవాలని క్లబ్ పెట్టుకుంటే, అది పక్కన పెట్టి 36 టేబుల్లు వేసి 36 రూములు కట్టి తెల్లవారుదలు ఇసుపెటాకులు ఆడుకుంటా, అది కూడా లక్షలు వేల స్టేకులు పెట్టి రమ్మీలు ఆడుకుంటా మా మొగుళ్ళు అన్ని సంసారం చేస్తున్నారు. దాంతోపాటు ఊర్లో కూడా ఆడ చూసిన జూదాలు, కంప చెట్లలో, ఇళ్లల్లో జూదాలు. వీటి నుంచి మమ్మల్ని కాపాడండి అని మా ఊరి ఆడబిడ్డలందరూ కూడా విజ్ఞప్తి. జగన్మోహన్ రెడ్డి చేసినాడు, సంతోషపడినారు. మా ప్రభుత్వం పోతానే, ఈ ప్రభుత్వం 24లో వస్తానే పొద్దుటూరులో జార్జి క్లబ్ తెరిపించినాడు నంద్యాల వరదరాజు రెడ్డి. క్లబ్లో ఇసుపెటాకులు ఆడుకుంటే జూదగాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు క్లబ్ తెరిపించినాడు. ఒత్తిడి చేసి జమ్మన్మూడిలో ఆడుకుంటున్నారు, ఇంకో చోట ఆడుకుంటున్నారు. మేమెందుకు ఆడకూడదు, మా వాళ్ళు ఎందుకు ఆడకూడదు? జనరల్గా ఏడైనా ఎమ్మెల్యే అంటే ఏమంటారంటే, ఆ ఊరికి 10 లక్షల రూపాయలు రోడ్డుకి ఇచ్చినారు, ఈ ఊరికి 2 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి ఇచ్చినారు, ఈ కాలువకి ఇచ్చినారు, నీళ్ళకి ఇచ్చినారు, మా ఊరికి ఎందుకు ఇరు మీరు, మాకు ఫండ్స్ ఎందుకు ఇరని జిల్లా పరిషత్లో కొట్లాడతారు మా ఇటోళ్ళు. మన పొద్దుటూరు ఎమ్మెల్యే అట్లా కొట్టాలే. జమ్మనలో జూదం ఆడతారు, పొద్దుటూరులో ఎందుకు ఆడకూడదు? మేము ఆడతాం. సన్న పిల్లలు క్రికెట్ ఆడుకునేదాన్ని స్టేడియమా పెట్టించినాడు. పెట్టించి మళ్ళీ జార్జి క్లబ్, ఇంకొకటి కంప చెట్లు, అన్ని చోట ఇసుడాకులు మొదలైనాయి. గుంటూరు అన్ని చోట్ల జూదం ఆడతారు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో జూదము, మద్యము, గంజాయి విచ్చలవిడి అయిపోయింది. ఇంకా గంజాయి అయితే ఇంకా స్వయాన జమ్మనోడు ఎమ్మెల్యే కొడుకే గంజాయిలో పట్టుబడినాడు. ఇంకా పొద్దుటూరులో అయితే గంజాయి ఆడ చూసి అమ్ముతున్నారు. నేను తీసుకొచ్చి పెట్టి చూపించాను అనుకో, నా మీద కేసు పెడతారు. ఈ గంజాయి ఆడి తీసుకురాకూడదు కదా, ఇల్లీగల్ కదా అని చెప్పి నా మీద కేసు పెడతారు. కాబట్టి నేను లేకుంటే నేను చూపించా. ఇప్పుడు ఎందుకు మా ప్రొద్దుటూరు ఆడబిడ్డలు కృతజ్ఞతలు చెప్తారు మా పోలీస్ శాఖ కంటే, నిన్నటి దినం జార్జి క్లబ్ మీద రైడ్ చేసినారు పోలీసు వాళ్ళు. నిన్నటి దినం 7 గంటలప్పుడు రైడ్ చేసి తెల్లారిదన 3 గంటల వరకు ఆన్నే ఉండి అందరినీ పట్టుకొని జూదం ఆడకూడదని చెప్పి, వాళ్ళు ఏదో రకరకాల కాగితాలు చూపించి ఇవన్నీ సెల్లవు తరంగావు అని చెప్పి, మీరు ఆడకూడదు, మీరు స్టేక్ పెట్టి రమ్మి ఆడుతున్నారు, డబ్బులు ఉన్నాయి, మీ జోయిలలో కింద డబ్బులు ఉన్నాయి అని చెప్పి డబ్బులు పట్టుకొని, మనుషులు పట్టుకొని, అందులో అందరు గౌరవప్రదమైన అందరు ఉన్నారు, ఆడద్దని బంద్ చేసినారు. జూదం ఆడద్దని బంద్ చేసినందుకు
దాడి చేసినందుకు పోలీస్ శాఖకు ఈ ఊళ్ళో ఉండే ఆడబిడ్డలు మాలాంటి రాజకీయ నాయకులు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు చెప్తున్నాం. వారి చర్యలను స్వాగతిస్తున్నాం. ఇదే విధంగానే ఇంకా ప్రొద్దుటూళ్ళు ఏడన్నా జూదాలు ఆడుతుంటే కూడా వారి మీద ఇట్నే ఉక్కుపాదం మోపి మీరు కంట్రోల్ చేయాలని కూడా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మా చేతనైనంత వరకు ఏడన్నా జూదాలు కానీ బంగ్యాక్ కానీ ఎన్ని ఉంటే అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాం. అక్రమ రవాణా బియ్యము ఇటన్నీ ఇస్తాం. ప్రస్తుతానికి జూదం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జూదమే. ఇందులో ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ప్రొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు, జిల్లాలో ఉండే పోలీసు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖ అనేది ఇట్టుంటుంది, పోలీస్ సీరియస్గా తీసుకుంటే ఎట్టుంటుంది అనేది ప్రొద్దుటూరు పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు. సంతోషమే. ఇప్పుడు వన్ టౌన్లో కూడా మేము చూసినాం. ఏదో మా వాళ్ళు చెప్తున్నారు బాగా నిష్పక్షపాతంగా ఉందన్నా వన్ టౌన్లో. 2 టౌన్ 3 టౌన్ కూడా అట్నే ఉండొచ్చేమో బహుశా, నాకు తెలియదు. వన్ టౌన్ అయితే చెప్పినారు వచ్చి. నాకైతే అబ్బా నిష్పక్షపాతంగా ఉంది వన్ టౌన్లో. ఇప్పుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది పోలీస్ స్టేషన్లో వన్ టౌన్లో. సరైన మొగుడు వచ్చినాడు బాగుంది. ఇప్పుడు తెలుగుదేశం లేదు, జనసేన లేదు, వైసీపీ లేదు, పోలీసు ఉంది. ఆడ పోలీసు పని చేస్తా ఉంది. రౌడీ షీటర్లైనా మటకాలైనా ఇంకోరైనా అందరినీ పిలిపిస్తారు, అందరికీ కౌన్సిలింగ్ ఇస్తారు, కరెక్ట్గా ఉండని చెప్తున్నారు, అందరి మీద చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్తున్నారు. సంతోషం. మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు పోలీసులను గౌరవిస్తున్నాం. గౌరవనీయులు డిఎస్పీ భావన మేడం గారు నేతృత్వంలో, జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో, ప్రకాష్ బాబు ఏఎస్పీ గారి నేతృత్వంలో మా పొద్దుటూరు పోలీసులంతా కరెక్ట్గా పనిచేస్తున్నారు. వన్ టౌన్ సిఐ కూడా బాగా మంచివాడు వచ్చిన అంటే యువకుడు శ్రీరామ్ అని నేను కూడా చూడాలనిపించాను నాకు కూడా ఈ మధ్య చెప్పిన తర్వాత. ఈ సందర్భంలో, ఈ కాలంలో, ఈ రాక్షసమైన దుర్మార్గమైన ఈ ప్రభుత్వంలో అంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసే పోలీసులు ఎట్లుంటారో చూడాలని నాకు కూడా మోజు కలిగింది. ఇట్లనే ఉండాలా పోలీసు వాళ్ళు. ఇట్లనే ఉంటే 3 దినాలకు దావకొచ్చారు పొద్దుటూళ్ళు అందరూ. అయితే ఒక్కడి బాధ ఏంటంటే, చిన్న బాధ, పోలీసులు తప్పుగా అనుకోవద్దు, చిన్న బాధ. కంపషెట్టల్లో ఆడుకునే వాళ్ళను, ఏడన్నా ఇళ్లలో ఆడుకునే వాళ్ళను మీరు రైడ్ చేసి పట్టుకునేప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారా, లేకుంటే వాళ్ళ ఇంట్లోనే కంపషెట్టల్లోనే టైప్ కొట్టి బెయిల్ ఇచ్చారా? స్టేషన్ తీసుకుపోతారు. కొంత బాధ ఏంటంటే, నిన్న జార్జి క్లబ్లో స్టేషన్ తీసుకుపోలే. టైప్ మిషన్ అడిగే వినాయి, టైప్ చేసేవాడు అడిగే వినాడు. రాత్రి 7 నుంచి తెల్లారితన 3 వరకు పాపం పోలీసులు శ్రమ చేసి ఆనే టైపులు కొట్టి ఆనే చేసి ఆనే బెయిల్ ఇచ్చినారు. బీదోనికి కంపషెట్టర్లు ఆడుకునే వానికి అయితే స్టేషన్ తీసుకుపోయి బెయిల్ ఇస్తారు, పెద్దోళ్ళకైతే ఆనే టైప్ మిషన్ పోయి బెయిల్ ఇచ్చారు. ఇది రోజంతా కొంచెం అభ్యంతరకరం. సరే, అది కూడా నేను అర్థం చేసుకోగలుగుతా. ఎందుకంటే వాళ్ళు చదువుకునే వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు వాళ్ళ మర్యాదకు భంగం కలగాల పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒకసారి ఏదో మానవత కరుణాహృదయంతో వారి పట్ల మీరు స్పందించుంటారని అర్థం చేసుకునే నేను. కానీ ఇంకొకసారిగా మళ్ళీ ఆడితే మీ మాట కాదని ఈసారి స్టేషన్కి తీసుకుపోయి బెయిల్ ఆడియాల, సమన్యాయమే జరగాల. ఇది మిమ్మల్ని పెద్ద తప్పుగా అనుకోలే నేను. క్లబ్లో జూదం ఆడే వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకోవచ్చు, వీడు రేపొద్దున ఓట్లకు వచ్చాలే, ఎట్లా ఓట్లు వేస్తాంలే అని చెప్పి. నాకేమి ఇబ్బంది లేదు అన్నలారా. ఈ ఊరు బాగుండాలా, ఈ ఊర్లో ఉండే అందరి కుటుంబాలు బాగుండాలా, అన్ని సంసారాలు బాగుండాలని చెప్పే హృదయంతో మాట్లాడే మాటలే తప్ప వ్యక్తిగతమైన కక్షత అయితే కాదు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాను కదా, ఈ 3 సంవత్సరాలు జూదాన్ని ఈ పోలీసుల చేత ఈ ప్రభుత్వం సంబంధం లేదు. పోలీసుల యొక్క వ్యక్తిగతమైన కారణాలు, వాళ్ళ మంచి ఉద్దేశంతో ఆడనీయకుండా చేస్తే సంతోషపడతా. ఒకవేళ ఏదన్నా ఆన్యారనుకో, 29లో నా ప్రభుత్వం కన్నా వచ్చిందనుకో, డే 1 నుంచే ఈ ఊర్లో జూదమే ఉండదు. యా క్లబ్లో జూదం ఆడరు, యాడ జూదం ఉండదు. జూదం ఆడితే గంటకు రాజీనామా చేస్తా నా ప్రభుత్వం, గంటకే జూదమే లేకుండా చేస్తాం. లాస్ట్ టైం చేసినాం, మళ్ళా చేస్తాం. మరొక్కసారి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పోలీస్ శాఖకు, కడప జిల్లా ఎస్పీ గారికి, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు డిఎస్పీ గారికి, మా ఆడబిడ్డల వైపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్ముందు కూడా ప్రొద్దుటూరులో పోలీస్ శాఖ ఇటువంటి పనితీరునే ప్రదర్శించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మంచి చేస్తే స్వాగతిస్తాం, పత్రికాముఖంగా మిమ్మల్ని అభినందిస్తాం, మీతో కలిసి మేము నడుస్తాం. మీరు ప్రభుత్వ ఒత్తిళ్లకు గురై ఏదైనా అక్రమ కేసులు పెట్టడము, మమ్మల్ని బాధించినప్పుడు చేసినప్పుడు విమర్శిస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా
India legend Ravi Prakash is back.